నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మంచి స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేశానండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా టేస్టీగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ ఈజీ టేస్టీ రెసిపీ. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ అయినా పర్లేదు, మిల్క్ బ్రెడ్ అయినా పర్లేదండి. ఏ బ్రెడ్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బ్రెడ్స్ తీసుకొని ఎగ్స్ కూడా ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అన్నీ చిటికెడ తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు. నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నా కనుక 5 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే బటర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి ఒక బౌల్కి వేసుకొని ఇలా ఫోర్క్ స్పూన్ తోటి ఇలా బీట్ చేయండి. ఇలా మొత్తం ఎల్లో వైట్ కలిసేలాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడి, కారం, అలాగే చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకొని మరొకసారి బీట్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా 1 నిమిషం పాటు బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడి చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది. ప్యాన్ వేడి చేసుకొని బటర్ వేయండి. 1 టీ స్పూన్ వరకు బటర్ వేసి ఇలా మొత్తం అప్లై చేసి ఫస్ట్ బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు అటు ఇటు బ్రెడ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే బాగా క్రిస్పీగా బ్రెడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బ్రెడ్స్ని అటు ఇటు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగతా బ్రెడ్స్ని 2 బ్రెడ్స్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మళ్ళీ కొద్దిగా బటర్ అప్లై చేసుకొని ఒక గంటతో ఈ ఎగ్ మిశ్రమం మొత్తం వేసుకొని ఇలా 2 పీసెస్ పెట్టండి. ఇలా బ్రెడ్ పీసెస్ పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచారంటే ఎగ్ మెత్తగా ఉంటుందండి, లేదంటే క్రిస్పీగా అయిపోతుంది. ఇలా మెత్తగా ఉండాలంటే పైనుంచి 1 నిమిషం పాటు మూత పెట్టాలి. మూత పెట్టామంటే మెత్తగా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఇలా సైడ్స్కున్న ఎగ్ ఆమ్లెట్ మొత్తం బ్రెడ్ మీదకి అనేసేయండి. ఇలా మొత్తం అనేసుకున్న తర్వాత మరొకసారి 1 నిమిషం పాటు ఇలా తిరగల వేసి ఫ్రై చేసుకున్నారంటే వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, సింపుల్గా చాలా బాగుంటుందండి. మిగిలిన బ్రెడ్స్ కూడా ఇలానే ఫ్రై చేసుకున్నారంటే వేడిగా చాలా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్స్ అనేటివి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నారంటే సింగిల్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, డబల్ వేసి కూడా మనం బ్రెడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.